యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చాలా ఎక్కువైంది. శోభా, నీ చెల్లెల్ని ఇక్కడి నుంచి పంపించు. ఇక్కడ ఆంగ్లేయుల అధికారితో పోరాడుతుంది. మీ ముందు నుంచే భయపడుతున్నాం. అసలు ఆంగ్లేయులు మనల్ని ఎప్పుడు అంతం చేస్తారో ఏమో. ఇక ఈమె సంతోషాలు జరుపుకుంటుందట. ఇది చుట్టుపక్కల ఉన్న సమాజానికి తెలిసిపోతేనో. ఏం తెలుస్తుంది? ఏంటా పెళ్లి కాని పిల్ల సీమంతం చేసుకుంటోంది అని మన పరువంతా మట్టి పాలైపోతోంది. ఇక మిగతా వాళ్ళంతా ఏం చేస్తారో అది వేరే సంగతి. అసలు ఎవరేం చేస్తారో చెయ్యని, పెద్ద తేడా ఏముంటుంది? ఏమనుకుంటారో అనుకోని. అసలు మనం మన బస్తీలో మనకు నచ్చిందేవి చేసుకోకూడదా ఏంటి? నేనేకీభవిస్తున్నాను ఆర్తి తీసుకున్న ఈ నిర్ణయంతో. తను తన బిడ్డకు జన్మనివ్వాలనుకుంటోంది. తనను సవ్యంగా పెంచాలనుకుంటోంది. అయితే పెంచుకోనిద్దాం. సవ్యంగా పెంచుకోవడం వల్ల ఈ పాపం తగ్గిపోతుంది కదా. పాపం అంటూ ఏమీ లేదు. అవును, అయినా ఆర్తి గారు మంచి పద్ధతిలో బతకాలనుకుంటే గనక అది తనకున్న హక్కు. ఆర్తి గారు, ఈ నిర్ణయంలో నేను మీకు తోడుగా ఉన్నాను. అయితే ఇంట్లోంచి వెళ్ళిపో. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి. మీ అందరిలో అంత ధైర్యం ఎవరికుంది? ఆర్తిని వెళ్ళగొట్టి చూపించండి. అయ్యో శోభ, నువ్వు ఊరుకో. గొడవ పడాల్సిన అవసరం ఏముంది? ఎవరెవరు ఆర్తి సీమంతంలో పాలు పంచుకుంటున్నారో వాళ్ళు పాలు పంచుకొని, ఇంకెవరికి పాలు పంచుకోవాలని లేదో వాళ్ళు రాకండి. నేనైతే ఆర్తి సీమంతానికి ఆర్తికి తోడుగా ఉంటాను. నేను తోడుగా ఉంటాను. నేను కూడా. నేను కూడా తోడున్నాను. అలాగే మేం కూడా తోడున్నాం. అలాగే మేం నేను కూడా తోడున్నాను. నేను తోడుగా లేను. అవును, నేను కూడా లేను. ఆనంద్, నువ్వు ఇంకా లక్ష్మి ఏం చేయడం మంచిది? చూడండి, ఏం చేయడం మంచిదో అలాగే ఏం చేయడం మంచిది కాదో అవన్నీ మీరంతా చూసుకోండి. నేను పని వెతుక్కోవడానికి వెళ్ళాలి. ఇక ఆర్తి గారు, మమ్మల్ని క్షమించండి. ఈరోజు సాయంత్రం ఈ విందులో మేము పాలు పంచుకోలేం. కానీ ఎందుకు లక్ష్మి? కేవలం రాలేమంతే. లక్ష్మి, నువ్వు పని వెతుక్కోవడానికి వెళ్ళు. ఆగు లక్ష్మి. ఆనంద్, మీ ఇద్దరి మనసులో ఏమనుకుంటున్నారు? ఏదైనా అడిగినా కూడా ఎలాంటి జవాబు ఇవ్వడం లేదు. ప్రతి విషయంలో అందరికీ విడిగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. ఎందుకు? దేనికోసం? లక్ష్మి, నీకు పని వెతుక్కోవడానికి వెళ్ళమని చెప్పాను కదా. ఆనందన్నయ్య, మనం ఒకసారి మాట్లాడుకోవడం మంచిదనిపిస్తోంది నాకు. అంత అవసరం లేదు భీమ్. నేను రమాతో మాట్లాడాను. లక్ష్మి కూడా మాట్లాడింది. నువ్వు రమానే అడుగు. ఇప్పుడు ఇంట్లో నాకు చాలా పని ఉంది, వెళ్తాను.
ఇలా చూడండి, ఆనంద్ ఇంకా లక్ష్మికి మనకు సహకరించాలని లేకుంటే ఏం పర్వాలేదు. కానీ మనమంతా తోడుగా ఉన్నాం. మనం ఎంతమంది తోడుగా ఉన్నామో అంతమంది కలిసి జరుపుకుందాం. ఇక ఎవ్వరికి తోడుగా ఉండాలని లేదో వాళ్ళు ఉండకపోని, ఎవరు విరోధులో వాళ్ళు కేవలం దూరం నుంచి చూడని. ఆర్తి, తల్లి, నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు. మేమంతా నీకు తోడున్నాం. డేవిడ్ సార్, అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? ఏమంది? ఎందుకలా కేకలేస్తున్నావు? కేకలేయాల్సిన విషయమే సార్. అది వాడు మీ మనిషి పార్టీ మార్చేశాడు. వాడెళ్ళి విశ్వాసం లేని వాడు వెళ్ళి భీమ్ ఇంట్లో కూర్చున్నాడు. ఇక వాళ్ళంతా ఏం చేస్తున్నారు తెలుసా? ఇక వాళ్ళంతా ఆర్తికి బిడ్డ పుట్టబోతున్న సంతోషంలో వేడుక చేసుకుంటున్నారు. తెలుసా మీకు? చేసుకోనే వాళ్ళను సంతోషాలు జరుపుకోనే. అయ్యో చూడు, నరోత్తం, వాడు నా మనిషి భీమరావు ఇంటికి వెళ్ళిపోయాడు. దానికి నాకంటే ఎక్కువగా నీకు బాధ కలగడం మంచిది. నాకా? వాడు నా దగ్గర పనిచేయడానికి ముందు వాడు మీ జాతికి చెందిన వ్యక్తి. మీ జాతి వాడే, పెద్ద జాతి. నా ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ వాడు మీ జాతి కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. దేని గురించి ఆలోచించు. డేవిడ్ సార్, సార్, మీరు నాతో పాటు రావాల్సి ఉంటుంది. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. సార్, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి నా దగ్గర వారెంట్ ఉంది. అసలు నువ్వేం వాగుతున్నావు? నీ మెదడు కానీ చెడిపోయిందా ఏంటి? సార్, నేను దామ్నే గారితో కూడా ఇదే చెప్పాను. ఇదంతా వాగుడు. అంటే నా ఉద్దేశం కేవలం మీరు చెప్పడం వల్ల నేను డేవిడ్ సార్ను ఎలా అరెస్ట్ చేయగలను? ఏంటి దామ్నే గారు, మీరు చదువుకున్నవారు. చట్టనుకున్న నియమాలు, పద్ధతులు కొంచెమైనా తెలుసుంటాయి కదా. ఇందులో కొన్ని పేపర్లున్నాయి. ఇందులో తమరి డేవిడ్ సార్కు వ్యతిరేకంగా ఆయన మనిషి రాసిచ్చిన సాక్ష్యం ఉంది. తను కోర్టులో కూడా సాక్ష్యం చెప్పగలడు. అలాగే కొన్ని దస్తావేజులున్నాయి, ఒకసారి చూడండి. తర్వాత నిర్ణయించుకోండి ఎప్పటికీ ఆధారాలు అంత పటిష్టంగా ఉన్నాయో లేదో, డేవిడ్ను అరెస్ట్ చేయొచ్చో లేదో అని. ఇక అపరాధిని సార్ అనడం మానేయండి. మీరు ఎవరిని డేవిడ్ సార్ అంటున్నారో తను కేవలం డేవిడ్ అంతే. చూడండి, మీరే స్వయంగా చూడండి సార్. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయడం తప్ప నా దగ్గర మరో మార్గం లేదు. నేను ఎలాంటి ఎన్నెన్నో పేపర్లను చూశాను. అయినా నన్ను జైల్లో ఎన్ని రోజులు ఉంచగలవు ఇన్స్పెక్టర్? అలాగే నాకు అగెనెస్ట్ గా ఏ లాయర్ని పెట్టుకుంటావు? ఒక ఆంగ్లేయ అధికారిని. ఆంగ్లేయ ప్రభుత్వం ఎప్పటికీ జైలుకి వెళ్ళనివ్వదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకో. మూర్ఖుడా. వీళ్ళంతా మూర్ఖులే సార్. కానీ మీరేం టెన్షన్ పడకండి. నేను నాతో పాటు మీ గురించి కూడా ఆలోచిస్తాను. డోంట్ వరీ, ఐ యామ్ విత్ యూ సార్. మీరే చూడండి, నేను ఎలా 24 గంటల లోపలే ఒక మంచి లాయర్ని పెట్టి మిమ్మల్ని ఎలా విడిపిస్తానో మీరే చూస్తుండండి. విత్ ఇన్ 24 hours.
మీరు కేవలం నా మీద నమ్మకం పెట్టుకోండి. నేను మాటిస్తున్నాను, మిమ్మల్ని జైల్లో నుంచి నేను బయటికి తీసుకొస్తాను. సార్, ఇక బయలుదేరాల్సి ఉంటుంది. పద. ఆర్తి, నీకు తెలుసా, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు చాలా చాలా అల్లరి చేసేదానివి. ఎప్పుడు చూసినా ఇంట్లోంచి ఆడుకోవడానికి బయటికి వెళ్తూ ఉండేదానివి. ఇక ఒకరోజు ఏం తెలిసిందంటే నువ్వు పిల్లికి బాగా భయపడేదానివని. ఇక మేము ఏం చెప్పేవాళ్ళమంటే దారిలో పిల్లుందని చెప్పేవాళ్ళం. ఇక నువ్వు ఇంట్లోనే కూర్చుని ఉండేదానివి. ఏ ఆర్తి పిల్లికి అంత భయపడేదో తనిప్పుడు డేవిడ్కి కూడా భయపడట్లేదు. చూస్తూ ఉండగానే మా ఆర్తి ఇంత దృఢంగా మారిపోయింది. అక్క, ఈరోజు మీ మాటలు వింటుంటే మొదటిసారి ఏమనిపిస్తుందంటే నా ధైర్యానికి మూల కారణం మీరే అని. చిన్నప్పుడు కూడా మీరు నా దగ్గర ఉన్నప్పుడు నేను పిల్లికి ఎప్పుడూ భయపడలేదు. తర్వాత మిమ్మల్ని గమనిస్తూ వచ్చాను. కష్టాలను ఎదుర్కొంటూ పడుతూ లేస్తూ అయినా ముందుకు సాగుతుండేవాళ్ళు. ఆ రోజు మర్చిపోలేదు. అప్పుడు ఆ రోజు దీపక్ పుట్టినప్పుడు ఆ బిడ్డ పుట్టాడన్న సంతోషాన్ని పంచడానికి చుట్టుపక్కల బావగారు లేరు. అప్పటి నుంచి ఈ రోజు దాకా మీరు దీపక్ ని ఒంటరిగానే పెంచుతున్నారు. మీ పోరాటాన్ని నేను చూస్తూ వచ్చాను. అలా దృఢంగా మారిపోయాను. అందుకే బహుశా ఈరోజు నేను డేవిడ్ సార్తో పోరాడుతున్నానేమో. అక్క, నా సహనానికి ఘనత మీకు కూడా చెందుతుంది. ఈ రోజు వరకు ఎప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. అందుకే మీకెప్పుడు కృతజ్ఞతలు చెప్పలేకపోయాను. అందుకే నేను ఈరోజు మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. కృతజ్ఞతలు అక్క, చాలా చాలా కృతజ్ఞతలు. అక్క, అక్క చూస్తుండండి, మీ చెల్లెలు ఈ పోరాటాల్లో గెలవడమే కాదు, అలాగే డేవిడ్ సార్ని కూడా ఓడిపోదు. పిన్ని, అమ్మా, ఆ డేవిడ్ ని పోలీస్ ఇన్స్పెక్టర్ పట్టుకొని తీసుకెళ్తున్నాడు. లేదు, వెళ్ళదు. ఆర్తి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆర్తి, ఆగు. ఆర్తి, ఆగండి, ఆగండి, ఆగండి. ఆర్తి, ఇంకా నీకు ఈ వ్యక్తితో ఏ సంబంధం ఉందని? పిన్ని, ఈ వ్యక్తి జైలుకి వెళ్ళడమే మంచిది. లేదు, ఆగండి, మీరు వెళ్ళకండి. నేను చెప్పింది నమ్మండి. నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను.
అలాగే ఇది 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 మీ బిడ్డేనండి. మీరే ఈ బిడ్డకు తండ్రి. ఆర్తి, ఆర్తి, నువ్వు ఈ మాట ఎన్నిసార్లు చెప్పావు? అయినా ఈ వ్యక్తి మీద కొంచెమైనా ప్రభావం పడుతోందా? ఎందుకు అర్థం చేసుకోవు? కానీ అక్క, నా బిడ్డ కూడా అందరి పిల్లలాగా ఎప్పుడు పెరుగుతాడంటే వీడి తండ్రి కూడా తన దగ్గర ఉన్నప్పుడే కదా. అలాగే వీడి పేరుకి తన తండ్రి పేరు కూడా ఉన్నప్పుడే కదా. డేవిడ్ సార్, ఒప్పుకోండి. దీంతో మీ కుటుంబం కూడా పూర్తవుతుంది. అలాగే ఆర్తి గారికి కూడా న్యాయం లభిస్తుంది కదా. ఇక అలాగే ఈ రోజు సాయంత్రం మేమందరం కలిసి పుట్టబోతున్న బిడ్డకు సంబరాలు జరుపుకుంటాం. ఇక మీరు కాబోయే తండ్రి కదా, మీరు అక్కడుండి తీరాలి. అవును డేవిడ్ గారు, ఏం జరిగిందో అది మర్చిపోండి. మీ జీవితాన్ని మళ్ళీ ఒక పద్ధతిలో మొదలుపెట్టండి. అంగీకరిస్తే మీకు ఒక ప్రశాంతత లభిస్తుంది, శాంతి లభిస్తుంది. ఒప్పుకోండి సాహెబ్. ఒప్పుకోండి సాబ్. ఒప్పుకోండి సాహెబ్. ఒప్పుకోండి సాబ్. సాహెబ్. ఒప్పుకోండి డేవిడ్ సాహెబ్. ఒప్పుకోండి. అదేంటి మీరంతా మౌనంగా ఎందుకున్నారు? చెప్పండి. అనొచ్చు, మీరందరూ ఇలా బతిమాలుతుంటే చాలా ఆనందంగా ఉంది, ఇలా ముష్టి అడుగుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. I like it. I really like it. Please, ఇంకా బతిమలాడండి. ఇదిగోండి, చూడండి, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు ఇదే చూడాలనుకుంటున్నారు కదా, చూడండి. కానీ కానీ మీరు వెళ్ళకండి. అలాగే అలాగే ఈ బిడ్డను కూడా అంగీకరించండి. ఇన్స్పెక్టర్, పద. వద్దు వద్దు వద్దు, ఆగండి. ఆగండి ఆగండి ఆగండి. నేను నీకు చెప్పాను కదా, ఈ వ్యక్తి నుంచి నీకేం లభించదు అని. తను నిన్ను అర్థం చేసుకోడు. ఈ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు? ఆర్తి గారు, ఆర్తి గారు, లేవండి, లేవండి. తను వెళ్ళిపోయారు. ఇలా ఏడవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇంటికి పదండి, పదండి. తను వెళ్ళిపోయాడు. చూసావా? డబ్బున్న వాళ్ళకుండే శక్తి. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా ఆయన ఎలా వెళ్తున్నాడంటే, ఇక ఇన్స్పెక్టర్ ఆయన ఎలా తీసుకెళ్తున్నాడంటే, ఒకవేళ ఆ డేవిడ్ చెప్పులు వదిలేస్తే ఆ చెప్పుల్ని తన నెత్తిన మోసుకుంటూ వెళ్తాడన్నట్టుగా. ఏ హితేష్ బాబాయ్, పిచ్చి పిచ్చిగా వాక్కండి. నోరు మూసుకుని ఉంటే అది మీకే మంచిది. లేదంటే ఈ రాయితో మీ తల పగలగొడతాను. దీపక్, దీపక్, రాయి నదులు. చూడు, తర్వాత కొడదులే బాబు. హితేష్ ఇక్కడే ఉంటాడు కదా. ముందు ఈ విషయం చెప్పు, విందు సంగతి ఏమైంది? ఈ నందు, మనోహర్, దలియమ్మ ఎవరెవరు విందు ఆలోచనతో ఖాళీ కడుపుతో ఉన్నారో వాళ్ళ గతేం కావాలి? జనార్దన్ బాబాయ్, మీరు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇతరుల కష్టాల్లో మీరు సంతోషాన్ని వెతుక్కోవడం మొదలెట్టారా?
నేను చెప్తున్నాను వినండి, మీ అలవాటు మిమ్మల్ని ఎందుకు కొరగాకుండా చేస్తుంది. మీకు ఆర్తి గారికి సహకరించాలని లేకుంటే సహకరించకండి, తన పక్కన నిలబడాలని లేకుంటే నిలబడకండి, ఆమెను వ్యతిరేకించాలనుకుంటే వ్యతిరేకించండి. కానీ ఇలాంటి మాటలు మాట్లాడి ఆమె బాధను మాత్రం ఇంకా పెంచకండి.